సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు అయితే ఫస్ట్ 2026లో ఫస్ట్ వీడియో అయితే షార్ట్ అయితే ఇప్పుడు నేనైతే రికార్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యామిలీస్కి, నా ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్ అందరికీ బాగా మంచి జరగాలి, హ్యాపీనెస్ ఉండాలి, హెల్త్ బాగుండాలి. అండ్ ఏది చేసినా వాళ్ళు ఏది గుర్తున్నా విన్నింగ్ తప్ప లూజ్ అయితే ఉండకూడదని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న ఈ కాలంలో మనమైతే ఫోకస్ అనేది ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. అప్పుడే మనమైతే సక్సెస్ అనేది చూడగలం. ఇప్పుడున్న దాంట్లో మనము ఒక 3 to 4 టైమ్స్ లేకపోతే 6 టైమ్స్ మనము ప్రయత్నించి ఆ తర్వాత మనము గెలవలేదు, విన్ అవ్వలేదు అంటే కుదరదు. ఖచ్చితంగా సక్సెస్ వచ్చేంత వరకు మనమైతే పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం అనేది ఈ జీవితం అనేది మనం పరిగెడుతూనే ఉండాలి. ఎక్కడ ఆగకూడదు. ఎవరు ఏమన్నా అన్నారని అస్సలు ఆగకూడదు. ఎవరు వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారా అని మనము, లేకపోతే మన కంటెంట్ నచ్చక వీడియోస్ హిట్ కాలేదని, వ్యూస్ రావడం లేదని మనము దాన్ని ఆపేసాము అంటే ఖచ్చితంగా అది మన తప్పే. సో మనము ఖచ్చితంగా ఫోకస్ అనేది తగ్గిందని అప్పుడైతే అనుకోవాలి. వీడియోస్ హిట్ కాకపోయినా, వ్యూస్ రాకపోయినా మనం అనుకోవాల్సింది మన లక్ బాగలేదని కాదు. మన కంటెంట్ వాళ్ళకి నచ్చలేదు, కొత్తగా ట్రై చేద్దాం. లేకపోతే ఫోకస్ తగ్గింది, వేరే దాని మీద మనం దృష్టి పెట్టాం. ఇప్పటి నుంచి కరెక్ట్గా ఫోకస్ ఏ వీడియో అయితే చేస్తున్నాం దాని మీదే పెట్టి మంచి కంటెంట్తో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే హిట్ అవుతుంది అని అనుకొని పాజిటివ్గా ఆలోచించి మనమైతే ముందడుగు అయితే వేస్తూనే ఉండాలి. అంటిల్ మనం సక్సెస్ చూసేంత వరకు మనం చేస్తూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. అప్పుడే మనకైతే సక్సెస్ అనేది ఖచ్చితంగా మనము పెద్ద మొత్తంలో చూడొచ్చు సక్సెస్. సో సక్సెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ, చాలా అంటే చాలా మంచిది కాబట్టి. అండ్ ఆ సక్సెస్ చూడడానికే కదా చాలామంది రకరకాలుగా కష్టపడుతున్నారు. సో ఆ సక్సెస్ అనేది చాలా ప్రీషియస్ కాబట్టి మనకి రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ దాన్ని సంపాదించుకోవడానికి మనము ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ అండ్ మనము డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని మనమైతే ఎక్కడే కానీ ఫోకస్ తగ్గకోకుండా, ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అండ్ డిస్కరేజ్ చేసే వాళ్ళని పట్టించుకోకుండా మన కంటెంట్ మన మీద మనకు నమ్మకం ఉంటుంది. మన కంటెంట్లో పవర్ ఉంటే ఖచ్చితంగా జనాలు అయితే మనల్ని లైక్ చేస్తారు, ఓన్ చేసుకుంటారు. మనల్ని గుండెలో పెట్టుకొని లవ్ అయితే చేయడం జరుగుతుంది. మనల్ని మన వీడియోస్ని వాళ్ళు లవ్ చేస్తారు. అప్పుడు మనకైతే వ్యూయర్షిప్ బాగా పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ మనకి సక్సెస్ అనేది 100% చూస్తాం. సో ఆల్ ద బెస్ట్.